అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున గణేశుని మహిమ గురించి తెలుసుకుందాం. ఈ రోజు పండగ ఏమిటి, మనం దానిని ఎందుకు జరుపుకుంటాం, మన జీవితాల్లో దాని ప్రాముఖ్యత ఏమిటి, ఈ వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎక్సైటింగ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక్క పండగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్నం శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే గణేశుని గురించి మనం గుర్తుంచుకునేది ఏమిటంటే, అతను లావుగా ఏనుగు తలగల దేవుడు. కానీ గణేశుని మహిమ మరియు ప్రత్యేకత చాలా ప్రత్యేకమైనది. అడ్డంకులను తొలగించే దేవుడు అని ఆయనను పిలుస్తారు. ఏ పని ప్రారంభించినా మీరు మొదట గణేశుని పూజిస్తే మీ చింతలు తొలగుతాయని మరియు మీరు విజయవంతంగా ముందుకు సాగుతారని నమ్ముతారు. గణేశుడు జ్ఞానం, తెలివితేటలు మరియు సంపదకు ప్రభువు. విద్యార్థులు తమ చదువులో విజయం కోసం ఆయనను ప్రార్థిస్తారు. వ్యాపారవేత్తలు మరియు ఉద్యోగులు కూడా తమ పనిలో విజయం కోసం గణేశుణ్ణి పూజిస్తారు. మనందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం మరియు విజయం కోసం ప్రార్థించడానికి కూడా ఇది పవిత్రమైన రోజు వినాయక చవితి. అలాగే పిల్లలు గణేశుణ్ణి ఎందుకు ఇష్టపడతారో మీకు తెలుసా? ఆయన అందంగా, ముద్దుగా ఉంటారు. ఆయన బొద్దుగా నవ్వుతూ మోదకాలు తినడం ఆనందంగా ఉంటుంది. ఆయన ఎలుక మీద స్వారీ చేస్తారు. ఇది పిల్లలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. గణేశుడు పిల్లల మనసును అలరిస్తాడు. అందుకే పిల్లలు వినాయక చవితి రోజున ఎంతో ఉత్సాహంగా పండగ జరుపుకుంటారు. ఇంతకీ వినాయకుడు ఎలా జన్మించాడంటే, ఒకరోజు పార్వతీమాత స్నానానికి సిద్ధమవుతూ ఆమె శరీరం మీదున్న నలుగును ఒక బొమ్మగా తయారు చేసి దానికి ప్రాణం పోసింది. తన చేతులతో సృష్టించిన గణేశుణ్ణి ఆమె హృదయంతో తన సొంత కుమారుడిలా ఆదరించింది. పార్వతీమాత గణేశుణ్ణి చూసి ఇలా చెప్పింది, నాన్న, నేను స్నానానికి వెళుతున్నాను, ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అని. గణేశుడు సరే అమ్మా అని ద్వారం దగ్గర కాపలా కాస్తున్నాడు. ఇంతలో శివుడు ఇంటికి వస్తాడు. ఆయన గణేశుణ్ణి చూసి ఆశ్చర్యపోతారు. ఇతనేంటి కొత్తగా కాపలా కాస్తున్నాడు అని. శివుడు లోపలికి వెళ్ళబోతూ ఉండగా గణేశుడు అడ్డుకుంటాడు. మీరు లోపలికి వెళ్ళకూడదు, అమ్మ చెప్పింది అని. ఈ మాటలకు శివుడు కోపంతో తన తల్వారిని ఊపి గణేశుని తల నరికేస్తాడు. ఇంతలో పార్వతీమాత స్నానం ముగించుకుని తిరిగి వచ్చి తన కుమారుణ్ణి నేలపై మృతిగా చూసి బాధ తట్టుకోలేక ఆమె అరిచింది, నా కొడుకుని ఎవరు చంపారు అని. పార్వతీమాత దుఃఖానికి ప్రకృతి మొత్తం అల్లకల్లోలమయ్యింది. దేవతలంతా భయపడ్డారు. శివుడు కూడా శాంతిరూపుడుగా మారి తక్షణమే తన గణాలను పంపి ఎడమవైపుకు పడుకుని ఉన్న ఏ జంతువైనా తల తెంచి తేవాలి అని చెప్పాడు. అప్పుడు వారు ఒక ఏనుగును చూశారు. దాని తలను తీసుకుని తిరిగి వచ్చారు. శివుడు గణేశుని శరీరానికి ఆ ఏనుగు తలను అమర్చాడు. అతడికి తిరిగి జీవం ప్రసాదించాడు. అప్పటి నుండి అతడు ఏనుగు తలతో ఉన్న దేవుడు మన గణేశుడు. ఈ సంఘటన తర్వాత ఇప్పటి నుంచి ఈ గణేశుడు అడ్డంకులను తొలగించే దేవుడు అవుతాడు. ప్రతి పూజలో, ప్రతి శుభకార్యంలో మొదటగా ఇతనినే పూజిస్తారు అని శివుడు ఓ వరం ఇచ్చాడు. అలా మన గణేశుడు గణాధిపతి అయ్యాడు. పిల్లల ప్రేమను అందుకున్న దేవుడు అయ్యాడు. ప్రతి ఏడాది వినాయక చవితి నాడు పుట్టినరోజులా ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇది కేవలం పురాణ కథ మాత్రమే కాదు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాతృప్రేమ చాలా గొప్పదని, గణేశుని ధైర్యం, విధేయత గొప్పవని. మరొకటి, మన తప్పులను తెలుసుకుని వాటిని సరిచేయడం కూడా ఒక గొప్ప గుణం అని. వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ కాదు, అది ఒక భక్తి, సంస్కృతి, ఉత్సాహం. ప్రతి సంవత్సరం మనం ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. అలాగే విగ్రహ ప్రతిష్టను కూడా వినాయక చవితి రోజున ప్రజలు తమ ఇళ్లలో లేదా కాలనీల్లో, మందిరాల్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ విగ్రహాలు మట్టి,
శిల్పం లేదా పౌడర్తో తయారు చేసినవి అయితే ఇప్పటికీ చాలామంది పర్యావరణ హితమైన మట్టిని విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారు. అది మంచి మార్గం కూడా. అలాగే పూజ రోజు విగ్రహాన్ని ఇంట్లో శుభప్రదమైన ప్రదేశంలో అందమైన పూలతో, వస్త్రాలతో, దీపాలతో అలంకరిస్తారు. అప్పటి నుండి పూజ మొదలవుతాయి. గణపతికి చేసే పూజలు, నైవేద్యాలు చాలా ప్రత్యేకమైనవి. పసుపు, కుంకుమ, పూలు, తీర్థం, దీపం వంటి వస్తువులతో పూజలు జరుగుతాయి. పండ్లు, వడలు, ఎక్కువగా మోదకం, ఉండ్రాళ్ళు వంటి ప్రత్యేకమైన నైవేద్యాలు వినాయకునికి సమర్పిస్తారు. అంతేకాకుండా వక్రతుండ మహాకాయ వంటి మంత్రజపం చేస్తారు. పిల్లలు పెద్దలు కలిసి హారతి పాటలు పాడుతూ గణపతిని కీర్తిస్తారు. ఈ పూజలు కేవలం ఒక్క రోజు మాత్రమే కాక కొందరు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇలా తమ భక్తి సౌకర్యాన్ని బట్టి నిర్వహిస్తారు. అలాగే పూజల అనంతరం చివరి రోజున వినాయకుని నిమజ్జనం జరుగుతుంది. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకువెళ్తారు. డోలు, హారతి, పాటలు, నృత్యాలతో వాతావరణం ఉత్సవంగా మారుతుంది. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ నదిలో లేదా జలాశయంలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. వినాయక చవితిలో భాగంగా జరిగే పూజ, నైవేద్యం, నిమజ్జనం ఇవన్నీ మన భక్తిని, కలిసికట్టుగా ఉండి శక్తిని పెంచుకుని పర్యావరణాన్ని గౌరవించే విధానాన్ని తెలియచేస్తాయి. ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ మన భవిష్యత్తు తరాలకు అందించాలి. అందరికీ అనుగ్రహం కురిపించే విఘ్నేశ్వరుడికి ఇవాళ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పూజను నిర్వహిస్తాం. వినాయకుని పూజించి ఆయన్ను మన హృదయాల్లో నిలుపుకుంటాం. ఈ పుణ్యదినాన్ని మరుపురాని రోజుగా మార్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గణపతి బప్పా మోరియా అని హరివిల్లు లాంటి భావోద్వేగాలతో భక్తితో నిండిన ఈ పూజా కార్యక్రమం మనం కుటుంబానికి, సమాజానికి శుభాన్ని తీసుకువస్తుంది. ప్రత్యేకంగా ఈ పండగను విజయవంతం చేసి ఎవరికీ హాని జరగకుండా పూజలు జరగాలని పెద్దలకు, పిల్లలకు, బంధువులకు మరియు స్నేహితులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన ప్రియమైన గణపయ్య నిమజ్జనం తర్వాత మనం ఆయనను మర్చిపోవడం కాదు, మన హృదయాల్లో ఆయన ఆనందం, విజ్ఞానం, విజయం అన్నీ మన మనసులో నిండి మనం ఎప్పటికీ మంచిగా ఉండాలని ప్రార్థిద్దాం. చివరిగా అందరూ ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని, గణేశుడు మీ జీవితంలో అడ్డంకులను తొలగించి విజయమార్గం చూపాలని ఆశిస్తున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.